ఉన్న పదవితో సంతృప్తిగానే ఉన్నా అంటూ కొత్తగా ఏమీ ఆశించడం లేదు. మీడియాతో చిట్చాట్లో మంత్రి ఉత్తమ్ ప్రస్తుతం ఉన్న రాజకీయ జీవితంలో తాను పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తనకు సీఎం కావాలనే కోరిక లేదని, ఏ పదవులను తాను ఆశించడం లేదని తెలిపారు. గురువారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ చిట్చాట్ చేశారు. స్పీకర్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ తీవ్రంగా ఖండించారు. దళిత స్పీకర్ను అవమానపరిచేలా జగదీష్ మాట్లాడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జగదీష్ రెడ్డిలా ఎవరు ప్రవర్తించకూడదని అన్నారు. అంటూ గతంలో చాలా ఉదాహరణలు ఎవరెంత ప్రవర్తించారు, ఎవరేం చేశారు, కానీ ఇక్కడికి వస్తే ఈయన ఉన్న పదవితోనే సంతృప్తిగా ఉన్నా అని అన్నాడు కదా. ఇది అసంతృప్తిగా, ఇది ఆ అన్నట్టు, ఇది పక్క ఆ అన్నట్టు ఈ వార్త చెప్పిండు. అంటే ఈ వెనకాల రివర్స్ అన్నట్టు. నేను సత్యదాకా ఇదే పార్టీలో ఉంటా, నా శవం మీద కూడా, నా అంతిమయాత్రలో కూడా ఇదే పార్టీకి సంబంధించిన జెండానే కప్పాలి అని ఎవడైతే అంటాడో ఆడు తెల్లారే మారబోతాడు. తెల్లారే కాదు, అతి త్వరలో పార్టీ మారే ఉద్దేశం ఉన్నట్టు. నేను ఇది చెయ్యాను ఒక నాయకుడు అన్నాడంటే అది బరాబరి చేస్తాడన్నట్టే. ఇది చేస్తా పక్కా మీకు ఇది కంప్లీట్ చేపిస్తా అని అన్నాడంటే అది కానట్టే. ఇక రాసుకోరు, ఇక ఇది పక్కా. ఇది అందుకే ఇది సంతృప్తి కాదు, ఇది అసంతృప్తిది. ఎప్పుడు రేవంత్ రెడ్డిని కాల్బట్టి గుంజేసి సీట్లకి వెళ్ళి అవతల నూకేసి మనం ఎక్కుదామా అని చూస్తున్నటువంటి వాళ్ళల్లో ఫస్ట్ నెంబర్లో ఈయన ఉంటాడు. ఫస్ట్ నెంబర్లో రేవంత్ రెడ్డిని ఎప్పుడు దించేద్దామని ఎదురు చూస్తూ ఉన్నాడు. సో ఈ నల్గొండ రెడ్ల రాజకీయం అంతా పసిగట్టేసిండు రేవంత్ రెడ్డి. తెలుసు, అందరికీ తెలుసు, రాష్ట్రమే చూస్తూ ఉంది కదా. సో ఇక్కడ వీళ్ళే రేవంత్ రెడ్డిని దింపడానికి ట్రై చేస్తూ పైకి మాత్రం ఇట్లా చెప్పాలి కదా, లేకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి ఫీల్ అయిపోతాడు. అసలే రకరకాలుగా ఇబ్బందులతో ఫీల్ అవుతా ఉన్నాడు. ఎవరు నా పేరు నన్ను గుర్తుపడతలేడు, నా పేరు పలుకుతలేరు, నన్ను ఆ పేరుతో పిలుస్తలేరు అని ఆగమవుతా ఉన్నాడు. ఇక్కడ ఇట్లాంటి వార్తలు చూస్తే ఇంకా భయం అవుతుంది. ఇక వెలుగులా వచ్చిందంటే పక్క ఈయన అసంతృప్తిగా ఉన్నట్టే, ఈయన వెయిట్ చేస్తున్నట్టే ఆ పదవి కోసం. ఇక రేవంత్ రెడ్డి ఎప్పుడు దిగిపోతారు అనేది ఇక చూసుకోవచ్చు. ఇక మనం దీన్ని బట్టి ఎవరెవరు ఏమేం చేస్తున్నారని. ఎవరన్నా రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి అధిష్టానం డిసిషన్ తీసుకోవాల్సి వస్తే ఫస్ట్ ఈయన పేరు లిస్ట్లో ఉంటుంది, చూసుకోరు మీరు కావాలంటే. ఒకవేళ ముఖ్యమంత్రిగా ఒకరిని పెట్టాలి అని అనుకుంటే రేవంత్ రెడ్డి కాకపోతే మరి ఎవరున్నారన్నా అంటే ఈ రాష్ట్రంలో ఆ పార్టీలో అంతో ఇంతో పతారు ఉన్నాడు, అంతో ఇంతో విలువ ఉన్నాడు ఈయన. అంటే ఈయన చేసిన స్కాములు, ఈయన చేసేటి అన్నీ ఉంటాయి, కానీ పైగా ఎంతో పేరున్నది. ఇక అంతో ఇంతో పిల్లలు లేరు, సేవలనే మునిగిపోతాడు, సేవా కార్యక్రమాలు, మాజీ పైలట్టు, ఆయన అంతకుముందు అలా డిఫెన్స్లో పనిచేసిండనే ఒక పేరు ఉంది. కాబట్టి దాని ద్వారా ఆయనకి ఇస్తే బాగుంటుందని ఆలోచన తప్ప ఇంకోటి ఏం లేదు.